నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. రామ్ గోపాల్ వర్మ గారిది 2018 కేస్ అది. చెక్ బౌన్స్ కేసులో అంటే కోర్టుకి హాజరు కాలేదని చెప్పేసి కోర్టు వారు ఈయనకి జైలు శిక్ష విధించారంట. అలాగే ఎంతో అమౌంట్, ఇన్ని లక్షల అమౌంట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారని చెప్పారు. అసలు ఏంటి సార్ ఈ కేసు గురించి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కూడా ఆర్జీవీ మీద అరెస్ట్ అని కేసులను వచ్చాయి. ఆడెవడో అడ్రస్లని బోర్డింగ్ గడు పెట్టాడు, ఏదో మనోభావం దెబ్బతినిందని. దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. అఫ్కోర్స్ కానీ వీళ్ళు చేసిన హడావిడి ఎక్కువ ఉంది. అంటే ఎందుకు పనికిరాని కేసుకే అంత హడావిడి చేశారు. ఇప్పుడు ఇది పనికొచ్చే కేసే కాబట్టి వీళ్ళ మొహంలో వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి అన్నమాట. విషయం ఏంటంటే 2018లో మహేష్ చంద్ర అనే ఆయనకి ఈయన చెక్ ఇచ్చాడు. ఒక కమిట్మెంట్ చిన్న సొమ్ము 3.72 అని అంటున్నారు, వాట్ ఎవర్. అయితే ఆ చెక్ కాస్త బౌన్స్ అయింది. చెక్ బౌన్స్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే అకౌంట్లో డబ్బులు లేకపోవడం, లేదు అంటే మనం ఆ చెక్ని స్టాప్ చేసిన పేమెంట్ వాడు వేసుకున్న అది బౌన్స్ అవుతుంది. ఇది ఇన్ని రకాలంటే వాంటెడ్లీ కూడా సమ్ పీపుల్ విల్ క్రియేట్. అండ్ ఇది 2018లో జరిగింది. అండ్ అతను చెక్ బౌన్స్ అంటే కేసు కూడా అవుతుంది. ముంబై కోర్టులో కేసు అయ్యింది. సమన్లు జారీ చేస్తారు, ఈయన వెళ్ళాలి. ఓకేనా? సో తను ఎందుకు వెళ్ళలేదు అంటే ఎవడో అడ్రస్ లేనోడు కావాలని కేసు పెడితే మనం దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకు, అంత అవసరం ఏముందని వెళ్ళాల. కానీ కోర్టు దృష్టికి ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. ఆడు పెట్టినోడు అడ్రస్ లేనోడా, అడ్రస్ ఉన్నోడా, మనిషా గాడిదా మనకు అనవసరం. కానీ కోర్టునైతే గౌరవించాలి కదా. కానీ ఈయన వెళ్ళాల. లాయర్ల చేత ఏదో చెప్పించాడు. కొన్నాళ్ళు సాగింది సమన్స్ అని. సో మధ్యలో ఇష్యూ వారెంట్ ఇస్తారు, బెయిలబుల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్. అది కూడా 4-5 సార్లు చూస్తారు. వెంటనే వారెంట్ ఇష్యూ అయిన వెంటనే యాక్షన్ తీసుకోరు. 4-5 సార్లు ఉంటుంది. ఆ 4 పిలుపులు కూడా ఈయన పోలా. ప్రతి పిలుపు వచ్చిన ప్రతిసారి ఈయన పోకపోయేసరికి వాళ్ళు ఏం చేశారు, అండ్ పట్టుకొని రండి అయ్యా, ఎందుకు రావట్లేదు అని వీళ్ళు ఆదేశాలు జారీ చేస్తాడు. కోర్టుకి పోలీస్ స్టేషన్కి మధ్యలో రాయబారిగా కోర్ట్ కానిస్టేబుల్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఫోన్ చేసినప్పుడు మనం ఎత్తాల. ఓకే. ఆయన ఫోన్ చేసినప్పుడు మనం ఎత్తకపోతే వీళ్ళు లేరు, అందుబాటులో లేరు, పరారీ అని రాసేస్తారనమాట. ఓకే. అలా. అండ్ ఆయన చెప్తే పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐలు కానిస్టేబుల్ వెంటనే ఇక రంగంలోకి దిగి సంఖ్యలు పట్టుకొని వీధిన పడతారు, ఏడున్నాడు అని. పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత తెల్లారి హాస్పిటల్కి తీసుకెళ్ళి అటు నుంచి అటు కోర్టుకి తీసుకెళ్ళి ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో ఇట్లా దాక్కుంటే మేము వెళ్ళి ఇలా పట్టుకొచ్చామండి అని చెప్పి ప్రవేశపెడతారు. కోర్టు ఆయనను చూసి ఈయన మళ్ళీ పారిపోతాడా ఎక్కడికైనా అనే ఏదైనా ఉంటే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. లేదండి ఈయన పారిపోయే టైపు కాదు, రోజు కనబడతానే ఉన్నాడు, ఎప్పుడు తలుపులు కొట్టినా తీస్తున్నాడు, ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతున్నాడు, మాకు అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు అని వాళ్ళంటే, అయినా సరే నువ్వు రావట్లేదు కాబట్టి షూరిటీలు ఉంటాయి, 2 షూరిటీలు, ఇద్దరిని షూరిటీలు 15,000 10,000 షూరిటీలు తీసుకొని, బాబు పలానా ఆయనకి మీరు షూరిటీలు పెట్టారు, ఆయన ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే ఆయన రాకపోతే మిమ్మల్ని తీసుకెళ్తాం మేము అని అంటే, అవునండి మేము ఒప్పుకొని సంతకం చేస్తున్నామని వాళ్ళు సంతకాలు పెడతారు. రీకాల్ పిటిషన్ వేసిన తర్వాత వదిలేస్తారు. రీకాల్ పిటిషన్ అంటే ఇదే, చాలా రోజుల నుంచి రావట్ల, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, దాన్ని ఏదో ఒక సమాధానం చెప్పుకుంటారు, పలానా కారణం వల్ల రాలేకపోయామండి, ఈసారి మీరు పిలిస్తే తప్పకుండా వస్తాము అని. ఇక ఈ రీకాల్ పిటిషన్ అయిన తర్వాత కొంచెం కష్టమే. అంటే గబగబ పడతా ఉంటాయి డేట్లు. 3 రోజులకి ఒకసారి, 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు, వారం, మహా అదృష్టం అంటే 12 రోజులు, 14 రోజులు, నీ ఇష్టం ఉన్నట్టు పడతాయి. ఇంతకుముందు అంటే ఎవ్రీ 14 days, 28 days లేదా 2 months, 3 months అలాంటి ఆ క్యాలిక్యులేషన్స్లో డేట్స్ వస్తాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు, విచ్చలవిడిగా వచ్చేస్తాయి. అంటే కేసు ఎండింగ్కి వచ్చింది అని దాని అర్థం వీలైనంత తొందరగా దాన్ని మోయడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు 2 పార్టీలను పిలుస్తారు. ఏమయ్యా బాబు నీ చెక్కి ఏదో అయిందన్నావు, కూర్చో, నువ్వు కూడా రా కూర్చో. క్రాస్ ఎగ్జామినేషన్లు చేస్తారు. తర్వాత 313 CRPC ఎగ్జామినేషన్ అని ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారు అంటే, బాబు నీ మీద ఒక అభియోగం వచ్చింది, బలానోడు చెక్ బౌన్స్ అన్నాడు, నీ సమాధానం ఏంటి? వాడు అబద్ధం చెప్తున్నాడండి, నేను యాక్చువల్గా ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు, వాడు ఇంకో 0 ఎక్కువ వేసుకొని 10 లక్షలు వేసాడు, అందుకు నేను స్టాప్ పేమెంట్ చేశాను, అయినా సరే వాడు కుళ్ళుతో కుతంత్రంతో చెక్ వేసి బౌన్స్ చేసి నా మీద కేసు పెట్టాడు. ఇదొకటి. లేదా
చెక్ ఇచ్చానండి. కాకపోతే మధ్యలో విడతల వారీగా వాడికి డబ్బులు ఇస్తానే ఉన్నా. వాడికి ఇవ్వాల్సింది ₹1,00,000. ఓసారి 50,000, ఓసారి 30,000, ఓసారి 10,000 అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నానండి. అయినా సరే వాడు నా చెక్ నాకు ఇవ్వకుండా బౌన్స్ చేశాడు. డబుల్ పేమెంట్ కోసం ఆశపడి వీడు కకృతి పడ్డాడు. ఇట్లా ఏదో ఒకటి అలాంటి రీజన్స్ చెబితే నెక్స్ట్ వాడికి పేమెంట్ నేను నిజంగా ఇవ్వాలండి, ఏదో పని చేశాడు నా దగ్గర, అందుకని చెప్పి నేను చెక్ ఇచ్చాను. ఇంతలో వాడు చేసిన పని మొత్తం కూలిపోయింది. వాడు నాసిరకమైన పని చేశాడు, అందుకు నేను పేమెంట్ స్టాప్ చేశాను. ఇదొకటి. లేదు నాకు వస్తువు అమ్మాడు, పోనో కారు, నేను 4 రోజులకు డేట్ వేసి చెక్ ఇచ్చానండి, వాడు నాకు ఇచ్చేసాడు టోకెన్ అమౌంట్ తీసుకొని. వాడి తర్వాత కారు నేను ఇది తీసుకున్న వెంటనే మొత్తం ఏ పార్టు కా పార్టు ఊడిపోయింది. అసలు ఒక డబ్బా తెచ్చి నాకు అంటగట్టాడు. నేను చూసుకోకుండా నా అమాయకుడిగా నమ్మేసి కొనేసాను. అందుకు నేను స్టాప్ పేమెంట్ చేశాను. తర్వాత వాడు నన్ను మోసం, మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు కోర్టుకి? వాడు వస్తాడు కదండి, వాడి మొహం చూడడం నాకు ఇష్టం లేదు. ఈ ఎక్స్క్యూజెస్ అన్ని చెప్తే ఒప్పుకుంటుందా కోర్టు? ఎందుకు ఒప్పుకో? నీకంటూ ఒక ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటేనే నీ మీద కేసులు వేసినప్పుడు నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాడు మోసగాడండి. నేను చాలా 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 విపరీతంగా అసలు పుట్టినప్పటి నుంచి వాడిని చూసి మంచోడు అని పెరిగా. సడన్గా వాడు వెన్నుపోటు పొడిచారు. ఇట్లాంటి వాడు మొహం నేను జీవితంలో చూడొద్దని చెప్పి కాశీకి వెళ్ళి ఒట్టేసుకున్నా. కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదిలేయాలిగా, వీడి మొహం చూడొద్దని ఒట్టేసుకున్నా నేను. నీకు కోసం కోర్టు కోసం వాడి మొహం చూడాల్సి వస్తుంది. నేను మళ్ళీ దేవుడి దగ్గర ఒట్టేసుకున్నా. సో వెళ్ళకూడదు. నేను ఇప్పుడు అన్ని సిల్లీగా రీజన్స్ చెప్పా, కానీ ఏవో కారణాల వల్ల నేను వెళ్ళాల. అండ్ ఆ అమౌంట్ ఎంత? చిల్లర ఇచ్చుకోలేని పొజిషన్లో రాజీవి కూడా లేడు. మరి వాడికి ఎందుకు ఆపాడు అంటే వాడు ఏదో చేశాడనే కదా. నీకేదో సర్వీస్ చేసుంటాడు, లేకపోతే అది ఫెయిల్ అయ్యింది. నువ్వు ఒక టాస్క్ ఇచ్చావు, వాడు అది కంప్లీట్ చేయలేదు, అయినా సరే పేమెంట్ ఇచ్చావు. పోనీ ఒక ఈవెంటే వాటెవర్, డెకరేషన్ సరిగ్గా చేయమని నువ్వు ఫ్లవర్ డెకరేటర్ వాడికి ₹1,00,000 అడ్వాన్స్ చెక్ ఇస్తావు, పని అయ్యాక వేసేసుకోరా అని. అవునా? ఆడు సరిగ్గా చేయడు, మొత్తం వాడిపోయిన పూలన్నీ తెచ్చి నీకు ఇచ్చేసాడు, నీకు నచ్చలే డెకరేషన్, ఏం చేస్తావు? పేమెంట్ స్టాప్ చేస్తావు. అయినా సరే వాడు ఏం చేస్తాడు? నేను పని చేశానని రూబాబుకి వెళ్ళి చెక్ వేసుకుంటాడు, బౌన్స్ చేస్తాడు, నీ మీద కేసు పెడతాడు. ఇలాంటి ధోరణులు ఉన్నప్పుడే 7 ఏళ్ళు 8 ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది. ఎవరికైనా ఇష్టమా మనుషులు కేసులు వేసుకోవడం చెప్పు? కాబట్టి ఆయన దాన్ని ఎప్పుడో సద్దుమణిగించుకోవాలి. బట్ అవతలోడిదే తప్పు ఉంది కాబట్టి నేను ఈ రోజులు దాన్ని పట్టించుకోకుండా ఉన్నాడు. పట్టించుకునే స్థాయి కూడా వాడిది కాదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం ఎవరితోనో గొడవ పెట్టుకోవాలి, కోర్టుకు పంచాయతీ వెళ్ళింది, మనం ఎందుకంటే ఆ అవతలోడితో మనం కొట్లాడే స్థాయి కూడా వాడిది కాదు. అలాంటప్పుడు కూడా వీళ్ళు పోకుండా ఉంటారు. బట్ కోర్టును గౌరవించాలి, పిలిచినప్పుడు పిలుపులకి అటెండ్ అవ్వాలి. అలా రాని పక్షాన కేజ్రీవాల్ లాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు.